కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంసన్ రాజ్ ఆధ్వర్యంలో మంటల ఆదివారం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై డాక్టర్ పిడమర్తి శ్యాంసన్ రాజులతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కంటోన్మెంట్లోని అన్నానగర్, రసూల్పుర ప్రాంతాల్లో ప్లకార్డులతో పెద్ద ఎత్తున పాస్టర్లు, క్రైస్తవులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, డాక్టర్ పిడమర్తి రవి, శ్యాంసన్ రాజు, బిషప్ ఎన్ఎస్ రావులు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు యేసుక్రీస్తు యెరూషలేం నగరానికి వచ్చిన నేపథ్యంలో యోధులు ఆయనకు ఘనస్వాగతం పలికిన రోజును మంటల ఆదివారంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రపంచంలోని అన్ని మతాల వారు సమానమేనని, ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. మంటల ఆదివారం అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఆయన కీర్తనలు, యేసునామాన్ని స్మరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ ఎలీషా, బిషప్ ఎన్ఎస్ రావు, ప్రవీణ్ కుమార్, యేసురత్నం, క్రైస్తవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి నిన్ను కనబరుస్తున్నాం, మీ నామమును కొనియాడుతున్నాం. అయ్యా, రసూల్పుర అన్ననగర్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులముగా, మీ దాసులముగా, నాయకులముగా ప్రభువా, మరి మా మధ్యలో మీరు అనుగ్రహింపజేసిన ఈ యొక్క క్రైస్తవ సహవాసము ఐక్యతను బట్టి నీకు కనబరుస్తున్నాం తండ్రి. అయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి మీరు అనుగ్రహించారు. పాపము నుండి, మరణం నుండి తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని కల్వరి శిలువలో మరణింపజేసి మీరు తిరిగి జీవింపజేసి పునరుద్ధానుడిగా మీరు లేపారు. అయ్యా, ఈ మండల ఆదివారపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని రసూల్పుర అన్ననగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యా మరి క్రైస్తవులముగా డోనా శ్యాంసన్ రాజు గారి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభువా మేము ఈ తలపెట్టిన ఈ మండల ఆదివారపు ర్యాలీని అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తీరక దేవుని నామములో మేము ప్రారంభించబోతుండగా ఈ ఆత్మ శక్తిని, ఈ ఆత్మ నడిపింపును, ఈ పరిశుద్ధాత్మ నా నడిపింపును మాకు అనుగ్రహించండి. అసోసియేషన్ వారందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ యొక్క మంటల ఆదివారం ర్యాలీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఈసారి కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల మేలు కొరకు. తర్వాత అసలైన సత్యం ఏంటంటే ప్రభు భూలోకానికి వచ్చి శిలువ మీద బలి అయి రక్తాన్ని కార్చి తిరిగి లేచి రక్షణ అందరికీ ప్రసాదించాడు. పాపక్షమాపణ, విడుదల, తొలుత స్వర్గము. అందుకొరకే ఈ ర్యాలీ. దేవుడి మాటలు దీవించుగాక. పోయిన సంవత్సరం మన శ్యాంసన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న క్రైస్తవులను, పాస్టర్లను అందరినీ ఏకం చేసి మరి అందరూ ఒకే తాటి మీద ఉండాలన్న ఉద్దేశంతో మా శ్యాంసన్ రాజు గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ప్రారంభించిన ఈ ర్యాలీ పోయిన సంవత్సరం విజయవంతంగా జరిగింది. మరి చాలామంది ఐక్యంగా ఉన్నారు. అందరూ అనేకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మరి శ్యాంసన్ రాజు గారి నాయకత్వంలో క్రైస్తవులు, రసూల్పుర అన్నానగర్ ప్రాంత పాస్టర్లు అందరూ కలిసి ఒకసారి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ శ్యాంసన్ రాజు గారి నాయకత్వంలో క్రైస్తవులు అందరూ ముందుకు సాగుతున్నారు. అందరూ ఐక్యతతో ఉన్నారు. మరి అంత మాత్రమే కాకుండా మరి శ్యాంసన్ రాజు గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తారు. ప్రియమైనటువంటి కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క పామ్ సండే మంటల ఆదివారము పోయిన సంవత్సరము ప్రారంభించాము. రసూల్పుర అన్నానగర్ పాస్టర్స్ అందరూ మరి అదేవిధముగా ఈ రసూల్పుర అన్నానగర్లో ఉన్నటువంటి క్రైస్తవులు సంఘాలన్నింటినీ కలిపి ఏకతాటి మీద నడిపించడం కొరకు ప్రియులు మరి గోనా శ్యాంసన్ రాజు గారు ముందు ఉండి వారి నాయకత్వంలో ఈ రోజున ఈ విధంగా నడిపించబడుతుంది. పోయిన సంవత్సరం కూడా చాలా జయప్రదంగా నడిచింది. క్రైస్తవులకు అనేకులు కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఈ యొక్క పామ్ సండే యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యెరూషలేమునకు జయప్రవేశము చేస్తూ యావత్ మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేపబడినటువంటి సజీవుడైనటువంటి దేవుని క్రీస్తును ప్రజలకు ప్రకటించడం కొరకై ఈ ర్యాలీని మేము ముందుకు కొనసాగించడం కొరకు ప్రియులు గోనా శ్యాంసన్ రాజు గారు
మరి అదేవిధంగా రసూల్పుర అన్నానగర్లో ఉన్న సేవకులందరూ కూడా మరి సాంసన్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నది. ఈ విధంగా ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ర్యాలీ ఆశీర్వాదకంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమాజానికి ప్రేమను, క్షమాపణను, ఆశీర్వాదమును పరిచయం చేసిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోకంలో ఒక మనిషి కోసము మరొక మనిషి చనిపోవట అసాధ్యమైనటువంటి పని. అయితే మానవ జాతి చేసిన పాపం వలన వచ్చినటువంటి మరణమును తప్పించటకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా, దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఈ పాపము చేత, మరి ఈర్ష్య, అసూయ, ద్వేషముల చేత ఉన్న సమాజానికి, మానవ సమాజానికి ప్రేమను, క్షమాపణను, ఆశీర్వాదమును ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఈ సువార్తమానమును, ఈ శుభవార్తను మరి రసూల్పుర అన్ననగర్లో ఉన్నటువంటి సంఘాలముగా అందరము కలిసి, మరి గోన సాంసన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న సంఘాలము అందరము కలిసి ఈ యొక్క ప్రేమ సువార్తను, ప్రేమ శుభవార్తను ఈ మానవాళికి ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువ పైన మరణించి మూడవ దినాన తిరిగి లేచినటువంటి యొక్క గొప్ప నీతియుక్తమైనటువంటి కార్యమును మానవాళికి ప్రకటించి మానవులందరికీ సమాధానమును, శాంతిని మరి దేవుడు ప్రసాదించినట్లుగా క్రైస్తవులమైన మేము మరి దేశ అధికారుల కోసము, అధినాయకుల కోసము, రాష్ట్రాల కోసము, సీఎంల కోసము, అధికారుల కోసము, నేతలందరి కోసము మేము ప్రార్థిస్తున్నాం. వహించాడు సోదరుడు పిడమర్తి రవి గారు. మరి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇకపోతే నేను వచ్చినా అంటే ఇది నా ఇంటికి వచ్చినట్లే ఉంది. ఎందుకంటే మీ ఇల్లే లేవు ఈడ, మీరే లేరు ఈడ. 1985-89లో నేను ఎమ్మెల్యే అయినా. ఈ ఏరియా అన్నానగర్ అనేది నేను స్థాపించిన. రసూల్పుర గుడిసెలు, అన్నానగరు, ఇంద్రమ్మ నగరము, జోగి నగరము, కట్టమైసమ్మ నగరు, తర్వాత చంద్రబాబు నాయుడు నగరు, తర్వాత వాడు నా శిష్యుడు అర్జున్ ఉండే, బోర్డు మెంబర్ అర్జున్ నగరు, ఫేరోజ్ ఉండే, ఫేరోజ్ నగర్, ఇవన్నీ కూడా మరి మొత్తము ఈ స్లమ్ ఏరియా అంతా కూడా ఆ రోజులలో స్థాపించినాము, మరి కాపాడినాము కూడా. అనేక సార్లు అధికారులు వచ్చి కూలగొడతా ఉంటే అధికారులను బెదిరించి భయపెట్టి పంపించేస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉండి. పేదవాని మీద ఈగ వాళ్ళొద్దు, వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఉన్నది 5 గదాలు 10 గదాలు అలానే ఉండదు. మరి తలదాచుకోనికే ఉన్నారు వాళ్ళు, అంతేకాదు ఇంకేం లేదు. ఏదో కూలినాలి చేసుకుంటున్నారు, మరి రిక్షాలు తొక్కుంటున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, పండ్లు పదాలు అమ్ముకుంటారు, మందిళ్ళల్లో బాసట్లు తోముకుంటారు. మొత్తం పుట్ట తేనె పట్టుకొని వచ్చి ఇక్కడ మరి ఇక్కడ జీవనోపాధి, పిల్లలను నడుపుకుందాము, పిల్లలను కాపాడుకుందాము, వాళ్ళకు మంచి చదువులు ఇద్దాము అనే ఉద్దేశంతో ఎక్కడ పని దొరకకపోతే ఇక్కడ వచ్చి సిటీలో ఇవన్నీ పనులు నేను చెప్పిన ఎన్ని పనులు దొరుకుతాయని ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. బిక్కుమని బతుకుతుంటారు వాళ్ళంతా. ఎట్లా ఎయిర్పోర్ట్ ఏమో పక్కకే ఉంది, రోజు అనేకమైన. ముఖ్యంగా ఈ రసూల్పుర ఇంద్రమ్మ నగర్ అంటేనే మన తెలంగాణలోనే పెద్ద స్లమ్ ఇది భారతదేశంలోనే పెద్ద స్లమ్ అంటారు దీన్ని. ఇక్కడ దగ్గర ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మంది జీవిస్తుంటారు. ఇక్కడ క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులంతా ఐకమత్యం కావాలన్న ఒక ఆలోచన తప్ప నాది ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ముఖ్యంగా పాస్టర్లు క్రైస్తవ కుటుంబాలను అన్నింటినీ ఐకమత్యంగా నడిపించాలని చెప్పి మేము అనుకొని ఈ మట్టల ఆదివారం పోయిన సంవత్సరం మేము ర్యాలీని స్టార్ట్ చేసినాము. యేసు ప్రభు గురించి తెలవాలా, ఇక్కడ ఉన్న చాలా మందికి తెలవాలా కాబట్టి ఈ ర్యాలీని మేము మొదలుపెట్టినాము. పోయిన సంవత్సరం దేవుని దయల చాలా సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా దేవుని దయల చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ, ముఖ్యంగా ఇక్కడ రసూల్పుర ఏరియాలో ఒక 20 చర్చిలు ఉన్నాయి. 20 చర్చిలల్లో పాస్టర్లు 30 నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తారు. వాళ్ళని కూడా గుర్తింపు తేవాలంటే ఇటువంటి కార్యక్రమం చేస్తుంటేనే పాస్టర్లు గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకు కూడా ఐకమత్యం అనేది ఒకటి మొదలవుతుందని చెప్పి నేను ఆలోచించి ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టిన. దీని గురించి ఇక్కడికి వచ్చిన పెద్ద పాస్టర్లు అందరూ ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి ప్రార్థనలో పెట్టి ఈ ర్యాలీని ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇంకా వాళ్ళని ఇంకా ఆశీర్వాదం ఇచ్చి
ఇక్కడ రసూల్పుర ఏరియాలో దేవుని సేవ ఇంకా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.